రీతు గెలవకూడదనే ఆ టాస్క్ కావాలనే కళ్యాణ్ కి ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ. బాసు, పెద్ద స్కెచ్చే ఇది. ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో బిగ్ బాస్ కి బాగా తెలుసు. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సీజన్లుగా మనం చూస్తూనే ఉన్నాం. చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే ఆడియన్స్ కోరుకున్న వ్యక్తి బిగ్ బాస్ టైటిల్ కొడుతూ ఉంటారు. ఈసారి కూడా ఇందుకోసం చాలా పెద్ద స్కెచ్చే వేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ కళ్యాణ్ పడాలా గెలవడం తన ఫ్యాన్స్ కి ట్రీట్ కావచ్చు. కానీ సరిగా గమనిస్తే ఇదే కళ్యాణ్ కి అసలు టైటిల్ ని దూరం చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఆహా ఓహో, బిగ్ బాస్ 9 చివరి కెప్టెన్ మనవాడే, ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా మావోడే, ఇక మిగిలింది టైటిల్ మాత్రమే, అది కూడా మాదే. ప్రస్తుతం కళ్యాణ్ పడాలా ఫ్యాన్ రియాక్షన్ ఇది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే వారి ఆనందానికి అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సరిగ్గా గమనిస్తే కళ్యాణ్ పడాలాకి బిగ్ బాస్ టైటిల్ దూరం చేయడం కోసమే ఈ ఫైనలిస్ట్ ట్రోఫీ దగ్గర చేశారేమో అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ ఎందుకు? నిజానికి ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ లో కళ్యాణ్ ముందు నుంచి దూకుడుగా ఆడుతూనే ఉన్నాడు. తన ఆటకి చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా అంతే దక్కింది. ముఖ్యంగా ఎమాన్యుల్ తాను రేస్ లో ఉన్నప్పుడు పోయాక కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు. ఇక అందరిని మించి తనుజ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి, అందుకోసమే పుట్టాడు అన్నట్లుగా తెగ సపోర్ట్ చేసింది. అసలు తనుజ ఈ రేంజ్ లో కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకోవడం ఇదే తొలిసారి. వీరందరినీ పక్కన పెడితే ఫైనలిస్ట్ ఎవరో డిసైడ్ చేసే ఫైనల్ టాస్క్ ని గమనిస్తే ఇది కళ్యాణ్ గెలవాలనే పెట్టిన టాస్క్ లా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ కి ప్రత్యర్థిగా ఉన్నది రీతు చౌదరి. ఎంత కాదనుకున్నా అబ్బాయి అమ్మాయిల బలానికి వ్యత్యాసం తప్పక ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బిగ్ బాస్ ఎందుకు మరీ ఇంత ఫిజికల్ గా బలమైన టాస్క్ పెట్టాడు? ఉదాహరణకి ఈ టాస్క్ లో గోనె సంచులు తీసి విసరడం, టనల్ నుంచి పాకడం, పైప్ మీద నుంచి నడవడం, ఇలా పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. అందులోనూ జవాన్ కళ్యాణ్ కి ఇలాంటి టాస్క్ అంటే కొట్టిన పిండి. మరి అమ్మాయి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇలాంటి పూర్తి ఫిజికల్ టాస్క్ ఎందుకు పెట్టినట్లు? దీని బదులు మైండ్ గేమ్ ఏమన్నా పెట్టి ఉండాల్సింది కదా. అలానే రీతు ప్లేస్ లో ఒకవేళ తనుజ కళ్యాణ్ పోటీ పడుతుంటే ఇదే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చి ఉండేవాడా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇక్కడ రీతు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే బిగ్ బాస్ టీమ్ కి కొత్త తలనొప్పి వస్తుంది. ఎందుకంటే రీతు ఇప్పుడు టాప్ 5 లో చోటు కొట్టడం నార్మల్ గా అయితే కష్టమే. కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్ ఇలా 3 బర్తులు అందులో ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక మిగిలిన 2 ప్లేసుల కోసం భరణి, సంజన, డిమాండ్లతో పోటీ పడాలి రీతు. అందులోనూ ఓటింగ్ పరంగా కూడా రీతుకి అంత బలం లేదు. అలాంటి రీతుకి ఫస్ట్ ఫైనలిస్ట్ అవకాశం ఇచ్చేస్తే మిగిలిన ఒక్క ప్లేస్ కోసమే భరణి, సంజన, డిమాండ్ పోటీ పడాల్సి వస్తుంది. అందుకే తెలివిగా కళ్యాణ్నే ఇందులో గెలిపించినట్లు అనిపిస్తుంది. చరిత్రలో ఎప్పుడూ లేదయ్యా. మరోవైపు కళ్యాణ్ కి ఈ ట్రోఫీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఈ టికెట్ టు ఫినాలే కొట్టినా కొట్టకపోయినా కళ్యాణ్ అయితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ కళ్యాణ్ చేతిలో ట్రోఫీ పెట్టి మరో 2 వారాలు ఓటింగ్ నుంచి కళ్యాణ్ ని పక్కన పెట్టేసింది బిగ్ బాస్ టీం. అందులో ఈ వారం కెప్టెన్ కూడా కావడంతో కళ్యాణ్ ఆల్రెడీ ఓటింగ్ లో లేడు. అంటే ఓవరాల్ గా 3 వారాల పాటు కళ్యాణ్ ఫ్యాన్స్ తుండుగుడ్డ కప్పుకొని పడుకోవచ్చు. ఇక దీనికి తోడు కళ్యాణ్ ఓటింగ్ లో లేడు కాబట్టి అతన్ని ఫైనలిస్ట్ చేసేందుకు తెగ కష్టపడిన తనుజాకి కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు గుద్దే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి 3 వారాల పాటు ఓటింగ్ లో లేని గుర్రం చివరి వారం టైటిల్ కోసం ఓటింగ్ కి వస్తే పరిగెడుతుందా? వరుసగా ఓటింగ్ రేస్ లో దూసుకుపోతున్న గుర్రాన్ని అందుకోగలదా అంటే అది కూడా డౌటే. వీటన్నింటినీ మించి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టికెట్ టు ఫినాలే కొట్టిన ఏ ప్లేయర్ కూడా బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నది లేదు. ఇది కూడా కళ్యాణ్ కి చాలా నెగిటివ్ విషయం. అందుకే ఫ్యాన్స్ కి ఏమనిపిస్తుందో పక్కన పెడితే ఈ రోజు ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం కళ్యాణ్ కి టైటిల్ ట్రోఫీని దూరం చేసేందుకు ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ చేతిలో పెట్టినట్లు